ఏపీలో విద్యా వ్యవస్థ మళ్లీ అధ్వాన స్థితికి చేరుకుంటోంది. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, తల్లికి వందనం లేదు, వసతి దీవెన లేదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వీర్యం, ఇలా హామీల విషయంలో విద్యార్థులకు వెన్నుపోటు పొడిచి మొత్తం విద్యా వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు. నీకు 15,000, నీకు 15,000 అంటూ నాడు ఓట్లేయించుకున్నారు. నేడు సూపర్ 6 పేరెత్తితే భయమేస్తోంది అంటూ కాకమ్మ కథలు చెబుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఖజానా ఖాళీ అంటూ ఇదే చంద్రరాగం అందుకున్నారు. ఇంతకీ ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడిస్తారు? 3 త్రైమాసికాలుగా ఎందుకు బకాయిలు పెట్టారు? తల్లికి వందనం ఇక ఎగనామేనా? ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారా? ఒకవైపు ఫీజు రీఎంబర్స్మెంట్లకు డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. విన్నారుగా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి డబ్బులు లేవు, హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు, కనీసం రోడ్లపై గుంతలు పూడ్చడానికి కూడా డబ్బులు లేవు. ఆ మధ్య సూపర్ 6 హామీలు ఇచ్చాం గాని వాటి పేరు వింటేనే భయం వేస్తోందని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు అన్న మాటలు ఇంకా రాష్ట్రంలో మార్మోగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అదే చంద్రరాగాన్ని డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా అందుకున్నారు. హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవట. మరి ప్రతి మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేసి మరీ తెస్తున్న వేల కోట్ల అప్పులన్నీ ఎటుపోయాయని పొరపాటున కూడా అడగొద్దు. అలా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న వారిపైనే ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి నెడుతున్నారు. వారిపైనే పీడీ యాక్ట్లు పెడుతున్నారు. సూపర్ 6 హామీలు ఎందుకు నెరవేర్చను అని అడగకముందే ఖజానా ఖాళీ అని చెప్పేస్తున్నారు. అయినా ప్రశ్నిస్తూనే ఉంటామని ఎవరైనా ముందుకొస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. అది పరిస్థితి. జగన్ పాలనలో విద్యా వ్యవస్థకు స్వర్ణయుగం నడిచింది. దేశానికే ఓ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆ విద్యా వ్యవస్థ నెమ్మదిగా నిర్వీర్యమైపోతోంది. విద్యను ప్రోత్సహించేలా జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మక పథకాలకు ఇచ్చిన డీబీటీకి మేం 2 ఇస్తామని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలు ఎటుపోయాయి అని అడుగుతుంటే ఒట్టి చేతులు చూపిస్తున్నారు. నాడు అమ్మ ఒడి ఒక్కరికే 15,000, మేం అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామని డప్పు కొట్టి మరీ ఊరూరా ప్రచారం చేశారు. ప్రస్తుత మంత్రి నిమ్మల అయితే మరో అడుగు ముందుకేసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ గట్టిగా ప్రచారం చేశారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా ఇదిగో 15,000, 15,000, 15,000, 15,000, 15,000, 15,000. ఇప్పుడు నాన్నకు ఫుల్లు అమ్మకు నిల్లు అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. పోనీ ఫీజు రియంబర్స్మెంట్ అయినా రిలీజ్ చేస్తున్నారా అంటే అదీ లేదు. 3 త్రైమాసికాలుగా బకాయిలు పెట్టారు. పేద విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. జగన్ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తి కాగానే తల్లుల ఖాతాలో నగదు జమ అయ్యేది. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకే 18,000 కోట్లు ఖర్చు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక చదువులకు నిలయమైన ఏపీలో ఇప్పుడు దౌర్భాగ్యకర పరిస్థితులు నెలకొన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను చెల్లించక విద్యార్థులు చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కాలేజీ యాజమాన్యాలు నిర్దాక్షణ్యంగా ఫీజు చెల్లించలేని విద్యార్థులు వారి తల్లిదండ్రులను పిలిచి ఫీజు చెల్లించండి, లేదంటే కాలేజీకి రావద్దని తెగేసి చెబుతున్నాయి. ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడం లేదు. పూర్తి ఫీజు కడితే కానీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియం, 3వ తరగతి నుంచే టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సిబిఎస్ఈ, ఐబీ టోఫెల్, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్లు, బైజూస్ కంటెంట్, నాడు నేడు ఇలా అన్నింటినీ రద్దు చేశారు. వసతి దీవెన, విద్యా దీవెన నిలిపేసి డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్న వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా జనవరి, మార్చి త్రైమాసికానికి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలైన తరువాత వీళ్లు జూన్లో అయినా ఇచ్చారా అంటే అదీ లేదు. అప్పటి నుంచి ఒక్క పైసా కూడా చెల్లించడం లేదు. సుమారు 2,800 కోట్లకు పైగా ఫీజులు రియంబర్స్ చేయాల్సి ఉంది. అంతేకాదు మరో 1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతి దీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు
డిసెంబర్ నాటికి 3,900 కోట్లకు చేరుకుంటాయి. చేసేది లేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, పిల్లల్ని చదువులు మాన్పించడమో చేస్తున్నారు. ఏ దారి లేని వారు తమ పిల్లలను కూలీ పనులకు తీసుకెళ్తున్నారు. ఇదొక్కటే కాదు, వైద్య విద్య కళను సైతం ఛిద్రం చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చుకుని అందులో 5ంటిని పూర్తి చేశారు. మరో 3 మెడికల్ కాలేజీలకు జగన్ హయాంలోనే మెడికల్ కౌన్సిల్ సీట్లు కూడా కేటాయించింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందో తెలుసా? పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కలను ఛిద్రం చేస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు చేతుల్లో పెట్టే కుట్రకు తెరలేపింది. ఈ విద్యా సంవత్సరం కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు సమకూర్చేందుకు కృషి చేస్తుంటారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు ఎన్ఎంసీ సీట్లు ఇస్తామన్నా మాకు వద్దని లేఖ రాశారు. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ పీపీపీ మోడల్లో ప్రైవేటుకు కట్టబెట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రారంభించాల్సిన 5 వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పోగొట్టింది. అంతేకాదు, వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన మరో 7 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులను సైతం అటకెక్కించింది. ఇలా వైద్య విద్యనే కాదు, మొత్తం విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టించేందుకు చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.